ఫిష్ మ్యారినేషన్కి కలుపుతుంది తను. దీంట్లో నేను 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, ఫ్రెష్ గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, కొంచెం ఆయిల్, తర్వాత కొంచెం సాల్ట్ వేసిన, తర్వాత అడ్జస్ట్ చేసుకున్నాను సాల్ట్. ఫ్రిడ్జ్లో పెట్టు కలిపేసి. ఆఫీస్ కాల్ ఉండటం వల్ల కర్రీ ప్రాసెస్ షూట్ చేయలేకపోయా. ఫైనల్గా అయితే కర్రీ ఇలా వచ్చింది. పైన ఇలా ఆయిల్ తేలినాక ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి వేస్తున్నా చూడండి, అది గెస్ చేసి కామెంట్ చేయండి. ఇవాళ సండే కాబట్టి స్పెషల్ కుకింగ్ వైపు నేను రాలేదు, మా హస్బెండే చేస్తున్నారు. అందుకే నేను ఏం ఇక్కడ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, మొత్తం ఆయనకే వదిలిపెట్టేశాను ఇవాళ వంట అనేది. ఫైనల్గా కొత్తిమీర వేసాను చూడండి, ఇలా వచ్చింది ఎమ్మీగా. దానికేం పులుసు ఎక్కువ ఉండాలి, నేను చిక్కగా చేయాలంట. ఫైనల్గా అయితే తనే గెలిచింది. ఫిష్ అంటేనే పులుసు కదా, చేపల పులుసు అనే అంటారు, కానీ చేపల కర్రీ అని అయితే ఎవరు అనరు కదా. పులుసు అంటే ఏందో, కర్రీ అంటే ఏందో. వంకాయ చేపల పులుసు అంటే అందులో పులుసు ఉంటుంది, కర్రీ అంటే కర్రీ కలుపుకొని ఉండేది, గ్రేవీ ఉండదు అందులో. పులుసుని కలుపుకొని తింటారు అయితే. పులుసుని తింటారు కాబట్టే కదా చేపల పులుసు అనేది. ఫైనల్గా ఇలా అన్నం పెట్టేసుకున్నాం, కర్రీ. మా ఇంట్లో నాన్ వెజ్ ఉన్న ప్రతిసారి ఇట్లా సలాడ్ చేసుకుంటాం, ఏ నాన్ వెజ్ అయినా, మటన్ అయినా. ఇవన్నీ తింటే చాలు ఇంకా.